తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. న్యాయస్థానాల మీద, జడ్జిల మీద మనకు పూర్తి నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కానీ క్యాజువల్గా అడుగుతున్నాను, ఒకవేళ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే అవకాశం మీకు వస్తే కనుక, అంటే మీరే జడ్జి అయితే బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎంతమంది ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. సో మీరే కనుక జడ్జి స్థానంలో ఉంటే బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను అనే దాని గురించి మీరు కామెంట్ చేయండి. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా మిథున్ రెడ్డి తరఫున కోర్టులో వాదనలు వినిపించినట్టుగా దాదాపు చాలాసేపు వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు మంచం కుంభకోణం కేసులో బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ప్రశ్న అందరి దృష్టి నిలిచింది. ముఖ్యంగా ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేయగలరా లేదా అన్న సందేహం మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ అంశం మీద ఆయన దాఖలు చేసిన పిటిషన్ మీద విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. చివరిగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. కోర్టులో జరిగిన విచారణలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఆసక్తికరమైన వాదనలు వినిపించారు. ఎంపీగా అలాగే వైసీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఆయనకి ఓటు వేసే హక్కుతో పాటు సహచర ఎంపీలకి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేశారు. కేవలం ఓటింగ్ కోసం మాత్రమే కాకుండా పరిమితమైన కాలానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం స్వయంగా లొంగిపోతారని హామీ ఇచ్చారు. పైగా ఇప్పటివరకు కేసు దర్యాప్తుని ఎక్కడా కూడా ప్రభావితం చేసే ప్రయత్నం ఆయన ఒక చిన్నది కూడా చేయలేదు కదా అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలో కొన్ని కీలకమైనటువంటి పాయింట్లను తీసుకొచ్చారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సాధారణ ఎన్నికల్లో ఉపయోగించే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ఇవ్వదు. మీకు అర్థమవుతుందా? మామూలుగా ఎన్నికల టైంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా మరి సిటిజన్సే, వాళ్ళు కూడా ఓటర్లే, వాళ్ళు కూడా ఓటేయాలిగా. మరి ఏదో ఊర్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వేస్తారు? అందువల్ల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది వచ్చింది. ముందు రోజు సాయంత్రం ఉదయం పోస్టులో వేసేసి దాన్ని పంపించేస్తారు. దాన్ని కూడా ఫస్ట్ అసలు లెక్కించడమే అవి లెక్కిస్తారు ఎలా ఉన్నాయి ఏంటనేసి. సో అట్లాగా ఉపరాష్ట్రపతి ఎన్నికను చేసుకోవడం కుదరదు. ఇది ఖచ్చితంగా రాజ్యసభ పరిధిలో వైస్ చైర్మన్ ఎన్నుకోవడం కాబట్టి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా రాజ్యాంగం ప్రకారం జరగాలి. సో దీని విషయంలో ఖచ్చితంగా బెయిల్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అట్లాగే దాంతోపాటు ఒకరోజే ఓన్లీ వెళ్ళి ఓటేసి వచ్చేసేలాగా కాకుండా ఒక 2-3 రోజులు గడివిస్తే కనుక ఆయన ఒక పార్టీకి దిశానిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దేశానికి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్న థింగ్ని ఉపయోగించుకునేలాగా మిథున్ రెడ్డి తన పార్టీ శ్రేణులకి ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే దాన్ని దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా ఆయనకు ఉంది. నిజంగా అయితే అఫీషియల్గా జగన్ ఇప్పటికీ ఎన్డీ అని చెప్పారు, కానీ టెక్నికల్గా చూసుకుంటే ఈయనే చెప్పాల్సి ఉంటుంది. ఈయన ఒక సీనియర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి. సో ఈ రీజన్స్ని చూపించి బెయిల్ ఇవ్వమని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఆయన తన ఆర్గ్యుమెంట్స్, వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి తీర్పును మాత్రం న్యాయస్థానం రిజర్వ్ చేసింది. మీరేమనుకుంటున్నారు? బెయిల్ వస్తుంది, బెయిల్ రాదు, ఈ రెండిట్లో ఒకటి కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.